10 ఏళ్లలో మీరు 10 రకాల తేడాలు ఏం చూశారు? అభివృద్ధి ఏం జరగలే. చెప్పండి, 10 మైనస్ పాయింట్లు చెప్పండి. నాకు ఇవి 10 లోపాలు జరిగినాయి, 10 ఏళ్ళు అయినాయి కదా, అవి చెప్పాలంట. చెప్పండి. అందరూ ఒకటే చెప్పాలి, రూల్ ఏముంది? ఓకే, 10 ఏళ్ళ తెలంగాణ గవర్నమెంట్లో అభివృద్ధి కంటే చాలా నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, కేసీఆర్ చేయలేదు. పేదవాళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తారన్నాడు, ఇవ్వలేదు. అలాగే నిరుద్యోగ భృతి ఇస్తారన్నాడు, ఎవరికి అందలేదు. పెన్షన్లు కూడా వితంతులకును ఈ వృద్ధులకు పెంచుతానన్నాడు, అవేం పెంచలేదు. ఉల్టా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం కానీ, ఈ లిక్కర్ కానీ చాలా మాఫియాలు జరిగి అన్యాయాలు జరుగుతున్నాయి తప్ప అభివృద్ధి ఏం జరగలేదు. అంతే. మీకు మరి తెలంగాణ ఐకాన్సే మారినాయి. ఇక్కడ అంబేద్కర్ బొమ్మ పెట్టాడు, సచివాలయం, కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాడు, అమరవీరుల స్తూపము. ఏం లాభం దానివల్ల? చాలా మంది నిరుద్యోగులు చచ్చిపోయారు, వాళ్ళ పేర్లు చెప్తలేరు. నిరుద్యోగులు చాలా మంది ఉద్యోగాలకు చనిపోయినారు. ప్లస్ తెలంగాణ కోసం చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు కూడా ఏం పట్టించుకోలేదు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు, వాళ్ళ కనీసం ఒక ఇల్లు లేవు, జాగాలు లేవు. అట్లా కూడా చాలా మంది నష్టపోతారు కదా. కాళేశ్వరం కట్టాడు, ఐకాన్సే మారిపోయి తెలంగాణ ముఖ చిత్రమే మారింది. ఏం మారలేదు తెలంగాణ ముఖ చిత్రం. కొన్ని వందల సంవత్సరాల నుంచి పోల్చుకుంటా చూస్తే ఇప్పుడు ప్రతి నిత్యావసర వస్తువులు చూసుకుంటే ప్రతి దాని రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇంత మాత్రం రేట్లు ఏ గవర్నమెంట్ దగ్గర లేకుండే. రేట్లు అనేవి స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయని మీరు నమ్ముతున్నారు? స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. ఇప్పుడు పెట్రోల్ చూసుకుంటే 110 రూపాయలు 120 రూపాయలు అయింది, అది ఎప్పుడు చూడలేము మనం ఇన్ని సంవత్సరాలల్లో. ఎగ్జాంపుల్ అదే నూనె ప్యాకెట్ చూసుకుంటే 150 రూపాయలు అయింది, 200 కూడా పెరిగింది, అది ఎప్పుడు రాలేదు. అట్లా అది చాలా అన్యాయకరమైనదే. మరి ఇప్పుడు బీఆర్ఎస్ మీరు వద్దని దాదాపు అంటున్నారు, ఇంకపోతే బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, దానిలో ఏది కావాలి? ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా పేదలకు న్యాయం జరగాలి, అభివృద్ధి జరగాలి స్టేట్లు. అది చిన్న వాళ్ళ నుంచి కింది వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి అందాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే పెద్దవాళ్ళకే న్యాయం జరుగుతుంది. దొంగలు ఊళ్ళు పంచుకున్నాడు, పెద్దవాళ్ళు అవుతారు, చిన్నవాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు. ఆరోపణ చేసినట్టు అనిపించకుండా స్పష్టంగా ఈ ఘటనలో ఇలా జరిగింది కాబట్టి నేను ఈ మాట అంటున్నాను చెప్పండి. ఏ పార్టీకి సంబంధం లేదు నాకు. కాదండి, మీరు ఇప్పుడు ఈ 10 ఏళ్లలో మీరు ఆరోపణ చేస్తున్నారు. ఆరోపణ కాకుండా పలానా ఘటన జరిగింది, దాని ద్వారా నేను ఇది అనుకున్నాను చెప్పండి. ఘటన ఉదాహరణ చెప్పాలి. ఉదాహరణ చెప్పినా కదా, ముఖ్యమంత్రి దళితుని చేస్తానన్నాడు, చేయలేదు. నిరుద్యోగ భృతి చాలా మంది ఉన్నారు, చాలా మంది వాళ్ళు చనిపోయారు, వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు. అలాగే పేపర్ లీకేజ్ వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు పిల్లలు, అది కూడా ఈ గవర్నమెంట్గా క్రెడిట్గా దక్కుతుంది కదా. అట్లా ప్లస్ మనకు అప్పుడు తెలంగాణ కోసం చాలా మంది చనిపోయారు వీళ్ళు విద్యార్థులు, అమరవీరులు. వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళకి కానీ ఏం మాత్రం న్యాయం జరగలే. ఎగ్జాంపుల్ ఒక శ్రీకాంతాచారి అమ్మ కావచ్చు, అలాంటి వాళ్ళు చాలా ఉన్నారు చెప్పుకుంటూ పోతే. అది గుర్తులు చెరిగిపోయినాయి అని అంటున్నారు, పాత గుర్తులు. ఆ రోజుల 10 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమం అంటే ఒక కోదండరాము, లేకపోతే ఒక జయశంకర్ సారు, లేకపోతే కొండా లక్ష్మణ్ బాపూజీ, వీళ్ళందరూ వెళ్ళిపోయి లాస్ట్కి తెలంగాణలో కేసీఆర్ మిగిలాడు అని కూడా కొందరు మాట్లాడుతున్నారు. అది స్వార్థ రాజకీయం, కుటుంబ పాలన కాబట్టి వాళ్ళు అట్లా చేసుకున్నారు అంతే. ఎవరికి అన్యాయం చేస్తారు తప్ప న్యాయం ఎక్కడ జరగలేదు. న్యాయం జరిగితే ఎలా ఉండాలి? మీరు పోరాడింది వేరు, పోరాడిన వాళ్ళు వేరే, ఇప్పుడు అనుభవించే వాళ్ళు వేరే. అది ఏం జరిగితే బాగుండా మీరు కోరుకుంటున్నారు? అందరికీ న్యాయం జరగాలి. అందరు ఎవరు అంటే చిన్నవాళ్ళు, బీదవాళ్ళు, కూలిగాయకులు చేసుకునే వాళ్ళు, వాళ్ళకు న్యాయం జరగాలి. పెద్ద మిషన్ భగీరథ ద్వారా చెరువులు దువ్వాము, ఊర్లు పచ్చబడ్డాయి. ఒక రోజుల్లో పచ్చబడ్డ ఊర్లు ఈరోజు పచ్చబడ్డాయి, వలసలు ఆగినాయి, కుల వృత్తులు పెరిగినాయి అంటున్నారు. దానివల్ల నష్టాలు ఎక్కువ ఉన్నాయి. ఏం నష్టాలు అంటే ఆ వాటర్ స్టోరేజ్ వల్ల పంటలన్నీ నష్టపోయినాయి. వాటర్ ఎక్కువ వచ్చి మొన్న వర్షాలు పడి పంటలు పోయినాయి, మామిడి తోటలు కానీ ప్రతి ఒక్క పంట రైతులకు బాగా నష్టం జరిగింది. మరి వర్షం రావడం అనేది ప్రభుత్వం చేతిలో పని కాదు, ప్రభుత్వం చేసినందుకే స్టోరేజ్. గంగానో ఇప్పుడు గోదావరికాలను చూసుకున్నా కానీ, లేకపోతే మన మంచిర్యాల కానీ, ఇది ఒకటి. ఇదేంది ఇప్పుడు మీరు చెప్పిన ప్రాజెక్ట్ పేరు ఏంటిది? కాళేశ్వరం కానీ, సుందిల్ల కానీ స్టోరేజ్ అయ్యి అది పొల్యూషన్ అయ్యి చాలా మంది అందులో ఆత్మహత్యలు చేసుకొని చనిపోతారు. దానివల్ల బాగా నష్టాలు ఉన్నాయి తప్ప లాభం ఎవరు జరగలేదు. అయితే ఈ అభివృద్ధి పనుల ద్వారా ఏ లాభం ఎవరికి జరగలేదు అంటారు? జరగలేదు. మరి ఇన్ని అప్పులు ఇన్ని కష్టపడి ఇంత చేస్తే దానివల్ల యూజ్ లేదు. ఎందుకు చేసి అప్పులు ఎవరు పెట్టి అప్పులు చేసి
దేనికి పెట్టారు? మరి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఎవి కనిపిస్తున్నాయి? అవి ఎవరికి పెట్టారు? దేనికి వల్ల ఎవరికి నష్టమే తప్ప లాభం ఎవరు లేదు. 10 అప్పు తెచ్చుడు, 20 పెట్టుడు, 20 దోపుడు. దేనికి పెడతారు? సామాన్య ప్రజలకు పెట్టే ఉంటే ఈ సెక్రటేరియట్ కట్టే భవనానికి అయిన ఖర్చు సామాన్య ప్రజలకే కానీ ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా వాళ్ళకు చెందేలా చేస్తే దాదాపు ఒక 2-3 వేల కుటుంబాలు బాగుపడుతుండే. ఎందుకు బాగుపడవు? ఇప్పుడు మొన్న ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు ఈ సిటీలోకి వస్తే అది ఎవరు కట్టారంటే టీడీపీ వాళ్ళు కట్టారు, చంద్రబాబు కట్టాడు, ఎన్టీఆర్ కట్టాడని చెప్పాడు. ఈ రోజున ఇది కేసీఆర్ కట్టాడు అనే పేరుంది. ఇవాంకా ట్రంప్ నిలబడింది అని చెప్తున్నాడు. ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడే మనకు సిటీ క్లీన్గా గ్రీన్గా కనబడాల్సిన పని లేదు. మనం కూడా ప్రజలమే, ఇక్కడ నివసించే ప్రజలం. మనకు ఇక్కడ మనకు క్లీన్గా ఉండాలి, గ్రీన్గా ఉండాలి. ఎవరో వచ్చి పోయి వాళ్ళకి ఇక్కడికి వచ్చి చేసింది లేదు, మనకు అది లేదు. ఎవరో ఒకళ్ళు అసెంబ్లీ లాంటి భవనం కట్టకపోయింటే ఈరోజు మనం కూర్చోడానికే దిక్కులే కదా. ఆంధ్రలో ఒక రోజున కూర్చోడానికి దిక్కులేక డేరాల్లో ఉన్నారు. అలాంటి ఎవరో వాళ్ళు కడితేనే కదా వస్తువులు. కొత్తగా ఏర్పడ్డది ఆంధ్ర కాదు, గతంలో కర్నూలులో గుడారాల కింద కూర్చున్నారు. ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నది. 400 కోట్ల నుంచి మొదలుపెట్టి 1600 కోట్లు ఎవరు కట్టమన్నాడు? ఎందుకు? అది ఏం చేస్తారు అలా? ఈ 1600 కోట్లతోని ఎంతమందిలో ఉద్యోగం తీసుకోవచ్చు, ఎంతమంది విధాంతలకు చూసుకోవచ్చు, ఎంతమంది వృద్ధులను చూసుకోవచ్చు, ఎంతమంది ఇంప్లిమెంట్ చేయవచ్చు? ఎవరు కట్టుమన్నారు? దేనికోసం? ఎవరు కూర్చుంటారు అలా? మరి అభివృద్ధి అంటే ఇవే కదా. పేదోడు కూర్చుంటాడు అలా? ఒక ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరే. పేదోళ్ళకు న్యాయం లేదు, జరుగుతలేదు. మరి కేసీఆర్కి మీరు కేసీఆర్ ఇలా కాదు ఇలా చేయాలని చెప్పండి చూద్దాం. ఏంటి కేసీఆర్కి అన్నీ తెలుసు. కేసీఆర్ మైండ్ కేసీఆర్ ఎవరు చెప్తున్నాడు? ఆయన హిట్లర్ అంతే, ఆయన ఇష్టం. మళ్ళీ మూడోసారి కూడా వస్తే ఈసారి వస్తాడు కావచ్చు, చాలా కష్టంగా. నెక్స్ట్ టైం రాడుగా. ఈసారి బాగా కష్టంగా సీట్లు కొనుక్కొని వస్తాడు, జిమ్మికులు చేసి వస్తాడు. అది కూడా తెలుసు మీకు? తెలుసు. మాకు తెలియకపోతే ఇంకెవరు వెళ్తుంది. మీరేం చేస్తుంటారు సార్? నేను మెడికల్ రిప్రజెంటేటివ్ చేస్తాను. ఏ ఊరు మీది? ఏ నియోజకవర్గం? కరీంనగర్. కరీంనగర్లో ఏ నియోజకవర్గం? కరీంనగర్ నియోజకవర్గమే. కరీంనగర్లో ఇప్పుడు మీకు బీజేపీ బండి సంజయ్ ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు. ఆయన ఎలా గెలిచాడు? ఆయన మీద మీ ఒపీనియన్, మీ ఎంపీ మీద? నాకు ఏ పార్టీతో సంబంధం. ఎంపీ మీద అన్న, మీ ఎంపీ ఆయన మీ పార్టీలకు అతీతంగా మీకు ఆయన ప్రతినిధి. పార్టీలతో సంబంధం లేదు నాకు, మనుషులతో, వ్యక్తితో సంబంధం. బండి సంజయ్ సంబంధం. బండి సంజయ్ మీ ఎంపీ ఎలాంటి వాడు? ఏం పని చేస్తున్నాడు? మా ఎంపీ డెవలప్ చేస్తుండు, మంచివాడే. కంపేర్ టు లాస్ట్ ఎంపీ తెలంగాణ ఎంపీతో పోల్చుకుంటే పర్లేదు. పర్లేదు. వినోద్ కుమార్తో పోల్చుకుంటే ఇప్పుడున్న ఎంపీ బండి సంజయ్ అభివృద్ధి పనులు కానీ చేస్తుండు. ఓకే. ఎందుకంటే ఈసారి బండి సంజయ్ వచ్చేదానికి స్కోప్ ఉందా? కర్ణాటక ఎలక్షన్లతో పోలిస్తే ఇక్కడ తగ్గింది గ్రాఫ్ ఏది బీజేపీది. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పుంజుకుని సెకండ్ ప్లేస్కి వచ్చింది అంటున్నారు. బీజేపీ అనేది ఎలా ఉంది? బీజేపీ అనేది మన ఇండియాలో చాలా రాష్ట్రంలో ఉన్నది. కాంగ్రెస్ అనేది కర్ణాటక ఒక్కగానే వచ్చింది కాబట్టి దాని ఛాన్స్ వేరు, దీని వేరు. ఇది ఒక 90% ఉంది మన దేశంలో, దీన్ని కంపేర్ చేయదు. కాబట్టి తెలంగాణలో గ్రోత్ రేపటి రోజున ఢీకొట్టగలదా? బీఆర్ఎస్ని టాప్ లేపగలదా? ఇప్పుడు వాటికి రెండింటిగా ఉంటుంది. ఓన్లీ బీఆర్ఎస్, బీజేపీ, వేరే దేని ఛాన్స్ ఉండదు. కర్ణాటక వచ్చాక కాంగ్రెస్ ముందుకు వచ్చేసింది రాదు. సాక్షాత్ మీ కొండా విశ్వేశ్వర రెడ్డి మన స్టేట్లో రాదు. కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నాడు, గుర్తుంది మీకు? అంటారు, ఎన్నో అంటారు. కోసుని అరెస్ట్ చేయకపోవడం వల్ల మౌత్ పట్టుకొని కూర్చొని ఎన్నో మాట్లాడచ్చు, కానీ అక్కడ రిజల్ట్ కావాలి కదా. నాయకత్వం కూడా మారాలని సూచించాడు. అందరు చెప్తారు. అక్కడ ఓటేసే ఓటర్ కెరక ఏది ఉన్నది, ఎవరు అభివృద్ధి చేశారు ఏందన్నది వాళ్ళకి తెలుసు. ఎవరు నష్టం చేశారు, ఎవరు లాభం చేశారు, ఏ గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాల పరిపాలనలో ఎవరు అభివృద్ధి చేశారు అన్నది ఓటర్ కెరక, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కాదు. కాబట్టి ఈసారి బీజేపీ వస్తే బాగుంటుంది. ఓటుకు ఇచ్చిండు విలువ. ఈసారి బీజేపీ వస్తే బాగుంటుంది మీకు? బీజేపీ వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా అభివృద్ధి కావాలి. అభివృద్ధి ఇప్పటివరకు జరిగింది శూన్యం. శూన్యమే. శూన్యం కాదు, ఇంకా నష్టం. అంటే పైకి కనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఉట్టబోయే కొడుకు కూడా అప్పు ఉన్నది. ఈ కేసీఆర్ చేసిన అప్పు అట్లా అంత అప్పు ఉన్నది. అప్పుతో ఇవన్నీ కట్టాల్సిన అవసరం లేదు, అభివృద్ధి అవసరం. ఎవరు కట్టమన్నాను నిన్ను? ఎవరు కట్టమన్నా? కట్టకపోతే అభివృద్ధి ఏది అని అడుగుతారు. ఏం అభివృద్ధి? అది కాదు అభివృద్ధి. మనిషిని అభివృద్ధి చేయి, ఇంప్లిమెంట్ చేయి. అక్కడ ఏపీలో మనిషికి సంక్షేమ పథకాలు ఇస్తుంటే మనిషికి కాదు, ఆ భూమి మీద పెట్టు, ఇట్లాంటి బిల్డింగ్లు కట్టు, రోడ్లు అయ్యి అంటున్నారు. అందుకే ఇప్పుడు ఓడిపోతాడు. ఎవరు?
బీఆర్ఎస్. కట్టే బదులు ఒక పేద ప్రజలకు ఇవి కట్టే బదులు ఒక పేద ప్రజలకు సాయం చేసిన అది ఒక పేరు ఉంటుంది కదా. ఇవి కట్టి దేనికి యూస్? ఏమైనా లాభమా? ఏమైనా యూస్? ఈ అందాన్ని ఆస్వాదిస్తున్నారు. అందాన్ని ఆస్వాదిస్తే ఏముంది? ఏమొస్తుంది? చూస్తే ఏమొస్తుంది? 100 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం, రేపు ఈ 100 రూపాయల కోసం పొద్దంతా పని చేయాలి. ఎందుకు? ఆస్వాదించేది ఏమున్నది? ఇంప్లిమెంట్ కావాలి, ఆస్వాదిస్తే ఏమవుతుంది? ఏపీలో ఇట్లాగా మనుషులకు డబ్బులు ఇస్తున్నాడు, అది పర్లేదా మీకు? ఏపీలో హిట్లర్ తాత ఆడు బద్మాషి గాడు జగన్ దొంగ. ఏపీ గురించి ఏమండి ఇప్పుడు మీరు రెండు డిఫరెంట్ కామెంట్లు చేశారు సార్. ఏమన్నారు? ఇక్కడ మనిషికి పెడితే పెట్టలేదు, ఊరికే రోడ్డు మీద పెడుతున్నాడు తీసుకుపోయి డబ్బు అన్నారు. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? రోడ్డు మీద పెట్టకుండా మనిషికి పెడుతున్నాడు, మనిషికి సంక్షేమ పథకాలు ఇస్తాడు. ఆయన దొంగతనం చేసి సంపాదించిన పైసలు పెడతాడు, ఎవరు పెడతాడు? మరి ఎక్కడి అంత? ఆయన 1,00,000 కోట్లు అక్రమాస్తులు అవినీతి అనేది శుద్ధ అబద్ధం అని రాజకీయ ఆరోపణ అని ఆ కేసు ఈయన జైల్లో పోతాడు. నెక్స్ట్ టైం ఆ కేసుని విచారించిన ఆ కేసు ఒక 5-6 నెలల్లో కేసు అంతా బయటపడుతుంది, తెలుస్తుంది. చెప్పుడు అక్కడ టీడీపీ వస్తుంది, ఇక్కడ బీజేపీ వస్తుంది అంటారు మీరు? ఎస్. ఇక్కడ బీఆర్ఎస్ వస్తుంది కష్టంగా, బాగా కష్టంగా వస్తుంది. అక్కడైతే టీడీపీ వస్తుంది. టీడీపీ పక్క. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ సరిగ్గా నడవట్లేదు, ఫ్యాక్షన్ నడుస్తుంది కాబట్టి అక్కడ జనాలకు తెలిసిపోయింది ఎవరైందన్నది. కాబట్టి ఇప్పుడు టీడీపీకి ఛాన్స్ ఇస్తారు. నిజంగా అయితే మీరు కోరుకుంటున్న అభివృద్ధి మనిషికి ఇస్తున్నది అక్కడే అనేది ఆయన టీడీపీ అనుకూల మీడియా కూడా రాస్తుంది. మనుషులకు ఇచ్చేస్తున్నావు, నువ్వు మనుషులకు ఇస్తున్నావు. భయపడతారు మరి, అట్లా రాయకపోతే చేయకపోతే ఆయన చంపేస్తాడుగా, కొట్టేస్తాడు, చంపేస్తాడు. మనుషులకు ఇస్తున్నావు, తిడుతున్నారు. నువ్వు అప్పులు చేస్తున్నావు, మనుషులకు ఇస్తున్నావు అని. మీరేమో ఇక్కడ మనిషికి ఎట్లేని బాధపడుతున్నారు. కాంట్రాస్ట్గా లేదా ఇది? ఏంటిది? ఇక్కడేమో మీరేమన్నారంటే నాకు ఈ బిల్డింగ్ వద్దు, మనిషికి ఇవ్వాలి అన్నారు. అక్కడ కూడా మనుషులకు ఇస్తలేడు. ఏ మనుషులకు ఇస్తాడు? వాళ్ళ మనుషులకు ఇస్తాడు, వైఎస్ఆర్ మనుషులకు ఇస్తాడు. మీకు ఎలా తెలుసు? మీకు ఎలా తెలుసు? ఎలా తెలుసా అంటే ఇప్పుడు మీకు ఎలా తెలుసు అడిగిరో నాకు అలానే తెలుస్తుంది. అందరికి ఇస్తలేడు, వైఎస్ఆర్ మనుషులకు ఇస్తాడు. అందరికి ఇస్తే అభివృద్ధి. అది ఒక టీడీపీ లీడర్ల కుటుంబం విదేశీ విద్య ద్వారా కుటుంబంలో తల్లి తండ్రి అందరి కుటుంబంలో పిల్లల్ని అందరినీ సమానంగా చూడాలి. ఒక్కళ్ళని చూస్తే స్వార్థం కదా అట్లా. ఓకే, మీరు కుండకు బద్దలు కొట్టినట్టు మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.